ఈ మాటలు మాట్లాడడం వల్ల. ఇంకా 1.5 ఉన్నారు కదా బ్రో, ఇంకా వాళ్ళే చేస్తారు, ఇంకా చేయాలి, రిపోర్ట్ కొట్టాలి. వాడు చేసింది చిన్న మిస్టేక్ కాదు, ఇండియా అనడము. వానికి పాప ఉంటే ఆ పాప ఇండియాలో ఉంటే ఇండియాలో చంపేస్తున్నాను మరి చిన్నమ్మాయి ఏమయ్యారు? అనసూయ ఇంకా పడుకున్నారా? తెలుసా వాళ్ళ ఇళ్లలో మూవీస్ గురించి, ఇండియా గురించి పెద్ద పెద్ద ఎలివేషన్స్ చూపించడం కాదు, ఇలా ఇలా చెత్తగా ఎవరైనా మాట్లాడాడు మీరు రియాక్ట్ అవ్వాలి. మేమే ఆడియన్స్, మేమే రియాక్ట్ అవుతున్నాం, మీరు అట్లా ఎట్లా రియాక్ట్ గా చెప్పండి అక్క. అన్ని కెమెరాలు చూసి చెప్పక్క, అన్ని కెమెరాలు చూసి చెప్పు. ఒకటే కదా ఇది చేస్తే ఇలాగానే అని ఒప్పుకున్నట్టుంది అక్కడ గలీజ్ పనులు. అదే కదా, అంతే మరి. అక్కడ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? శివాజీలో ఒక మాట అన్నందుకు కదిలి వస్తున్నారా? కానీ ఆడవాళ్ళ గురించి అంత గలీజ్గా మాట్లాడుతుంటే, సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి మాట్లాడుతుంటే రారా? ఎందుకు రారు? పడుకున్నారేమో, నిద్రపోయారేమో. వాళ్ళకి బిగినీలు వేసుకొని రండమ్మా లైవ్ లోకి. సారీ, మన ఏంది యూట్యూబ్ ముంగట్ట సోషల్ మీడియాలో తిరుగుండ్రమ్మా. ఇప్పుడు రియాక్ట్ అవ్వమంటే మంచిగా ఒక డ్రెస్సులు వేసుకొని, మంత్రి డ్రెస్సులు వేసి రియాక్ట్ అవుతారు. ఇలాంటి వాటికి ఎందుకు రియాక్ట్ అవుతారు? లేదంటే వాళ్ళకి స్వేచ్ఛగా తిరిగే ఇది ఉందంట. ఎవరికి? అనసూయకి కానీ చిన్మయ్యకి కానీ వాళ్ళు స్వేచ్ఛగానే తిరగాలంట. స్వేచ్ఛగా తిరుగుతారో, తిరగమని తిరుగుండ్రి. మీ హస్బెండ్ మీకు ఇచ్చిన అనసూయ అన్నావు కదా, ఒక ఏది రాజు ఇచ్చిన అమ్మాయిలో మా హస్బెండ్ ఇలా అలా డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు కదా. నీ హస్బెండ్ నీకు ఇచ్చినట్టు అందరు హస్బెండ్స్ అలా ఇవ్వరు కదా. సో నువ్వు ఎవరో అన్నదానికి నువ్వు ఎలా రియాక్ట్ అయినావో, నువ్వు ఎవరితో అన్నదానికి మేము కూడా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. సో ఒకటే చెప్తున్నా, అనసూయ, చిన్మయ్, మంచు లక్ష్మి గారు, నాగబాబు సార్, వీళ్ళందరూ, ప్రకాష్ రాజ్ గారు, మీరందరూ రియాక్ట్ అవ్వాలి. నాన్ వేషన్ వేసిన మాటలు, ఆ ఎలిగేషన్స్ ఏదైతే అంతా అవసరం లేదు.